ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నిజంగా ఈ యొక్క ఈ శ్రమల దినాలు అంటే మనకు కాదు, కానీ ఈ ఉపవాస దినాల్లో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న మనందరినీ కూడా దేవుడు చక్కగా ఆశీర్వదించినందుకు దేవునికి మహిమ, మంచి ఆరోగ్యాలు, దేవుని యొక్క కృప మనందరి మీద ఉంచినందుకు వందనాలు. మీ అందరి ప్రార్థన వలన ప్రభు కూడా నన్ను కూడా ముట్టి స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. సిలువ ధ్యానాలు కదండి. ఈ రోజున మనం సిలువ ధ్యానాన్ని చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ సిలువ ధ్యానంలో ప్రతి ఒక్క బిడ్డ ఆ కల్వరి సిలువలో కడగబడాలని, ఆ కల్వరి సిలువలో ఆ రక్తం చేత దేవుని చేత మనందరం శుద్ధీకరించబడాలని, రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉంది. ఆయన మన కోసం ఎందుకు మరణించాడు? నిజంగా పాపులమైన మన కోసం ఆయన కల్వరి శిలువలో మరణించాడు. కానీ ఇంకా చాలామంది రక్షణ లేక, మారుమనసు లేక, ఇంకా దేవుని ఎన్నో గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో వెళ్తున్నాయి, కానీ పూర్తిగా మనుషులు మారకుండా ఇంకా లోకంలో దేవునితో జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఏమి ఉన్నా దేవుడు బాధపడతారని తెలుసుకుని ప్రతి ఒక్క బిడ్డ ఆయన రక్తంలో కడగబడాలని, బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా ఇంకా జీవించాలని ఈ చివరి దినాల్లో మనం చేయగలిగేది అదొక్కటే. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు ఒక మాటను ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. ఆ మాట వినటానికి, దాని ద్వారా సరిచేపట్టడానికి, దాని ద్వారా మనం మారు మనసు రక్షణ పొందడానికి, అది బలమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి రెడీగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈరోజు కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నిజంగా చూడండి దేవుని బిడ్డలారా, ఇది ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమైనటువంటి కీర్తన ఇది. ఆయన అందుకే అన్నాడు, నా దేవా, నా దేవా. ఎక్కడ మాట్లాడారు ఈ మాట చెప్పండి కదండి. ఆయన కల్వరి శిలువలో కూడా నా తండ్రి, నా చెయ్యి విడిచిత్తివా అని చెప్పినటువంటి ఈ మాట అంటే లేఖనాలు, ఆదికాండం, ఇది పాత నిబంధన కదా. మన దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరణము కొత్త నిబంధన. కానీ ఈ రెండు కూడా అనాది కాలంలోనే దేవుని కొరకు ప్రవక్తలు ప్రవచించారు. ఆయన చెయ్యట్లా దేవుడు తండ్రి విడిచిపెడతాడో, ఆయన ఎలాంటి బాధ అనుభవిస్తాడో, ఎలా కేకలు వేసి పిలుస్తాడో, ఎంత గుండె వేదనతో ఆర్తధ్వని చేస్తాడో మనకు ముందుగానే రాయబడి ఉంది. అది కూడా దావీదు తన యొక్క పత్రికలో ఆయన రాస్తూ, దావీదు యొక్క కీర్తనలో ఆయన చక్కగా రాస్తూ, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వీలా నీవు దూరంగా ఉన్నావు. నిజంగా మన దేవుడు మనకి దూరంగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రభు ఇదే అధ్యాయంలో, అయ్యా నేను పగలంతా మొరపెడుచున్నాను, రాత్రి కూడా నిద్రపోకుండా నేను మొరపెడుతూనే ఉన్నాను, నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు, ఎందుకు నా ప్రార్థనను నీవు సరిగా ఆలకించట్లేదు అని ఆయన చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. నిజమే, ఆలకిస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, ఆర్తధ్వని వింటున్నాడు, ప్రార్థన వింటున్నాడు, చేయి పట్టుకునే ఉన్నాడు. కానీ కొన్ని విషయాల్లో ఆయన చిత్తము నెరవేర్చటం అనేది ఆయన చేయగలిగే ఒక అద్భుతమైన కార్యం. ఆయన చిత్తము ఆ మనుష్యుడు నెరవేర్చేంత వరకు మనం ఎన్ని ఆర్తధ్వనులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మాటలన్నా, నా చెయ్యి ఎందుకు వదిలిపెట్టావు, నన్ను ఎందుకు ఒంటరిగా దాన్ని చేసావు, నన్ను ఎందుకు ఈ స్థితిగతులు కలుగ చేసావు దేవా, అయ్యా నేను ఎందుకు ఒంటరి వాడినయ్యాను, ఎందుకు ఈ శ్రమల చేత నేను కృంగి బాధపడుతున్నాను అని మనం ఎన్నిసార్లు అన్నా ఒక్కొక్క టైంలో దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుతుంది. కానీ దేవుని చిత్తము లేకోకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. ఆమేన్. అలాగే మన ప్రభువైన యేసు మన తండ్రి జీవితంలో కూడా అలాగే జరిగింది. నా దేవా, నా దేవా, నా చేయి విడిచితివా,
నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ప్రభు కోసం మనందరం నిలబడాలి. ఆయన యొక్క జ్ఞాపకం చేసుకోవాలి. మరణమును, శ్రమలను, మన కోసం ఆయన చేసిన త్యాగమును దేవుని దగ్గర మనందరము కూడా గుర్తు పెట్టుకుని బ్రతికినట్టయితే నిశ్చయంగా మనం నిత్య రాజ్యంలో మనం కూడా చేర్చబడతాం. దేవుని బిడ్డ, ఆమేన్. ఈ వాక్యం వింటున్న మనందరము కూడా ఆ పరిశుద్ధుని శ్రమలు, ఆ కల్వరి శిలువ మరణంను మన కోసం అనుభవించిన కింద కూడా ఉంది, అయ్యా నా శత్రువులు నన్ను హేళన చేస్తున్నారు. నిజమే. అలాంటి టైంలో దేవుని బిడ్డలారా, ఎంతోమంది శత్రువులు ఆయన్ని హేళన చేశారు. మనల్ని కూడా ఇప్పుడు అందరూ హేళన చేయటమేగా, హేళన చేయటమేనా కదా. ప్రతి ఒక్కళ్ళు మీరు క్రీస్తువులా, మీరు దేవుని బిడ్డ, ఆ యేసు ప్రభువు నమ్ముకుంటున్నారా, అసలు అది ఎన్ని హేళనలు మన జీవితంలో. కానీ ఒక దినమున ఖచ్చితంగా ఈ శ్రమల్లో మన తలను దేవుడు పైకెత్తుతాడు. ఈ శోధనలో మన దేవుడు మన తల పైకెత్తుతాడు. మన దేవుడు ఎలా మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన మనందరి తల పైకెత్తినట్టుగా నీ కష్టాలే, శ్రమలే కానీ నీ మీద కూడా దేవుడు మన తలను పైకి ఖచ్చితంగా ఎత్తుతాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ కొరకే ఒకవేళ చేయి విడిచాడు దేవుడు అనుకుంటున్నావా? ఆయన్ని చేయి విడిచిపెట్టలేదు, నీతోనే ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రతి బిడ్డను దీవించండి. ఎవ్వరి చేతిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దినమంతా మీరు తోడుగా నడిపించి ప్రభువు మహిమ పొందుకొని ఈ రోజంతా కృపాక్షేమములు ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.